హాయ్ అండి అందరికీ ఈరోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే మీకు ప్లేట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న వీడియో రూపంలో మీ ముందుకైతే వచ్చేసిన చూస్తుండ్రు కదా. నేను వేసింది అయితే 3 ప్లేట్స్కి మనకి షేప్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది కదా. చాలా వరకు ప్లేట్స్ దగ్గరనే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయితే అవుతుందండి. ఎంత రాని వాళ్ళకైనా వచ్చిన వాళ్ళకైనా ఒక్కొక్కసారి అయితే బ్లౌజ్ అనేది షేప్ దగ్గర అయితే మనకు చెస్ట్ పార్ట్ దగ్గర అయితే సెట్ కాదు. దానికి సింపుల్గా నేను చెప్పే మెథడ్లో మీరు ప్లేట్స్ అయితే వేసుకోండి. ఈ విధంగా నీట్గా అయితే కనిపిస్తుంది. చెస్ట్ దగ్గర మనకు సెట్ కాకపోతే బ్లౌజ్ అసలు వేసుకోవాలని చెప్పేసి అనిపించదండి. మెయిన్ వచ్చేసి అయితే చెస్ట్ దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సెట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. లూజ్ అయినా టైట్ అయినా ఒక కుట్టిప్పినా వేసుకున్నా పర్లేదు, కానీ మనకు ఫ్రంట్ సైడ్ కూర్చోకపోతే బ్లౌజ్ అసలు సెట్ అయినట్టే అనిపించేది. నేను ఏ విధంగా ప్లేట్స్ వేస్తానని చెప్పేసి మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. బ్లౌజు నేను రాంగ్ సైడ్ నుంచి, ఇది ఫ్రంట్ సైడ్ శారీలోంచి వచ్చిన బ్లౌజ్ అయితే తీసుకున్నా. దీన్ని రాంగ్ సైడ్న పెట్టుకోవాలి. రైట్ సైడ్ అయితే మనకి కింది సైడ్ ఉండాలి, రాంగ్ సైడ్ అయితే పైన సైడ్ ఉండాలి. ఇదంతా ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే తెలియని వాళ్ళకండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. రాంగ్ సైడ్న లైనింగ్ పెట్టేసి మీరు చుట్టూరా ఒక కుట్ట అయితే నీట్గా నిదానంగా మనం ఇట్లా నీట్గా అనుకుంటా కుట్టేసుకోండి. ఎక్కడ మనకు ముడతలు కానీ ఫోల్డింగ్ కానీ ఇట్లా రాకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర ముడతలు అట్లా రాకుండా మనము ఈవెన్గా క్లాత్ని స్ప్రెడ్ చేసుకుంటూ కుట్టేసినాం అనుకోండి, ఎక్కడ కానీ ముడతలు అట్లా రాదు. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్లకు ఉన్న క్లాత్ అంతా ఇట్లా రిమూవ్ చేసేసేయండి. మనం ఎప్పుడైనా లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ క్లాత్ని బట్టి అనుకోండి. చిన్నగా ఉంటే అంత ఇడిస్తే మన క్లాత్ అయితే అడ్జస్ట్ కాదు. కొంచెం నార్మల్గా ఉందంటే ఈ విధంగా అయితే ఇడిచేసుకోవచ్చు. చుట్టూరా కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి క్లాత్ అనేది కట్ చేసినప్పుడు కుట్టినప్పుడు ఈజీగా కుట్టవచ్చు. తక్కువ తీసుకున్నాం అనుకోండి, కుట్టుట్లు ఏమైనా ఫరాక్ అయితే మళ్ళీ క్లాత్ అనేది ఉండదు కదా. ఇక్కడైతే నేను ప్లేట్స్ కోసం అయితే నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అయితే చూస్తున్నా. అంటే క్యాజువల్గా ఇది ఎంత ఉంది ఏంది అనేది డైరెక్ట్ నేను వేయొచ్చండి, కాకపోతే నేను డైరెక్ట్గానే వేస్తా. జస్ట్ నార్మల్ బ్లౌజ్, ఇది మనకు కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా, ఈ బ్లౌజ్ని బట్టే నేను వేస్తా. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నేను ఇట్లా మెజర్మెంట్ అయితే చూస్తున్నా. మిడిల్లో అయితే మనం ఒక 3.5 అండి, మనకి ఇక్కడ ఉక్కు పట్టి కాజపట్టి పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 3.5 తీసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోండి. తర్వాత ఒక 2.5 అండి, 2.5 అది లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళని బట్టి ఈ మెజర్మెంట్ అయితే ఉంటుంది. ఇది నార్మల్ బ్లౌజ్, అక్కడ లావు కాదు, ఇక్కడ మరీ సన్నం కాదు, మిడిల్లో ఉండే వాళ్ళ బ్లౌజ్ ఇది. ఇట్లా ఒక 1 ఇంచ్ వచ్చే విధంగా అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ మధ్యలో డాట్ పెట్టినాయి కదా, దానికి చూసుకొని ఇట్లా ప్లేట్ లాగా అయితే వేసేసుకోండి. తర్వాత ఈ మిడిల్ పార్ట్ పట్టుకుంటే మనకి ఈ మిడిల్ ఏడుందో తెలుస్తుందండి. నేను అందుకే అక్కడ టాకా కూడా పెట్టుకున్నా కదా, ఆ పై నుంచి కిందిది ఫోల్డ్ చేస్తే మిడిల్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ చంక దగ్గర కూడా మిడిల్ పార్ట్ అయితే చూసుకోండి. ఇట్లా చూసుకొని ఒక టక్స్ అయితే ఇచ్చుకొని అక్కడ నుంచి స్ట్రేట్గా ఒక ప్లేట్ అయితే వేసుకోండి. ఇది కొంచెం చిన్నగా అనిపించి నేను ఇంకొంచెం కిందికి కూడా అన్నా. నేను నా కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి 3 ఉన్నాయి కాబట్టి నేను 3 వేసుకుంటున్నా. లేదు 4 ఉంటే నేను 4 ఎక్స్ట్రా ఇక్కడ లాస్ట్ సైడ్ కూడా ఇంకోటి వేసుకోవచ్చు. అదేవిధంగా మరీ కరెక్ట్గా అయితే గీయలేం కదండి, దాన్ని తీసుకొని ఇంకో సైడ్ మనము లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, దాని సైడ్ ఇట్లా ట్యాప్ చేసినాం అనుకోండి, దీనికి ఉన్న మార్కింగ్ అనేది దానికి పడి మనం ఈజీగా ఇట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా దానికి మళ్ళీ గీయాల్సిన అవసరం అయితే ఉండదు. అది నేను ఇట్లా మీకు చూపిస్తున్నా ఈజీగా. ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్నట్టు దీన్ని అయితే కుట్టేసుకోవాలి. చెస్ట్ దగ్గర 4th ప్లేట్ కూడా వస్తుందండి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, తక్కువ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 4th ప్లేట్ అనేది వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. లేకపోతే కొంచెం లూజ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. లావు ఉన్న వాళ్ళకైతే ప్లేట్ అవసరం లేదు, ఇది 3rd ప్లేట్ అనేది అవసరం లేదు. కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే మనము 4 ప్లేట్స్ అయితే వేసుకుంటే బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. 2 వైపులండి మనకి 2 సైడ్లో నేను ప్లేట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకుంటారు కదా, ఈ విధంగా మనకి మధ్యలో కప్ షేప్ ఖచ్చితంగా రావాలండి. ఆ షేప్ ఖచ్చితంగా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది. షోల్డర్స్ అవి జారుతున్నాయి అని చెప్పేసి ఎక్కువ అయితే కంప్లీట్స్ అయితే వస్తాయి కదా, దాన్ని కూడా నేను ముందు వచ్చే వీడియోలలో అయితే ఖచ్చితంగా చెప్తా. చూస్తుంటారు కదా, నేను క్రాస్ పట్టి అట్లనే కాజపట్టి కూడా పెట్టేసుకున్నా. దీనికి చేతి కాజలు అయితే లేవండి, మిషన్ కాజలే ఉన్నాయి. నేను కూడా మిషన్ కాజలే పెట్టేసిన. ఈ చెస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా వచ్చిందో.
ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.